వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎలా దుర్మార్గంగా వ్యవహరించాడో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి దోపిడీ విధానం తప్ప ఎప్పుడు అభివృద్ధి పదాన్ని పయనించలా. పైగా ఎక్కడ లోకేష్ తనకు అడ్డం వస్తాడన్న ఉద్దేశంతో పప్పు ఒప్పండ్లు వ్యక్తి దహనానికి పాల్పడి లోకేష్ని నిప్పులా తయారు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ నిప్పు కణికై ఇవాళ ఎట్లా విజృంభిస్తుందో మనం చూస్తున్నాం. లోకేష్ రాజకీయ అరంగేట్రం, లోకేష్ వ్యవహార శైలి, లోకేష్ పనిచేస్తున్న తీరు, లోకేష్ నేపథ్యం విశ్లేషణ మనతో కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులు కూడా. నారా లోకేష్ పప్పు అంటే నిప్పు కణికే జగన్మోహన్ గుండెల్లో పడుకుంటాడని అభిమానులు చెప్తున్నారు. మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఎప్పుడైనా బ్రహ్మంగారు బంగారానికి పుటం పెట్టినప్పుడల్లా మెరుగుపడుతుంది అనేది ఒక సామెత మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎంత నిప్పుల కొలంలో కాలిస్తే బంగారానికి అంత వన్నె వస్తుంది. అట్లాగే ఏ మనిషి అయినా సరే ఒక కష్టంలో నుంచి బయటపడ్డప్పుడే ఆ వ్యక్తి నిజమైనటువంటి శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి. ఉలి దెబ్బ కొట్టినప్పుడల్లా శిల్పం యొక్క దాని రూపం మారిపోతూ ఉంటుంది. అలాగే వాళ్ళు వ్యక్తిత్వ హననం చేశారు. ఒక్క ఓటమి మంగళగిరిలో ఓడిపోయాడని, కానీ అది ఆయన్ని ఒక పరమశక్తివంతుడిగా ఒక ఆటం బాంబులాగా తయారు చేసింది. ఆయన అది పట్టుదలగా తీసుకున్నాడు, కానీ దాన్ని అవమానంగా తీసుకోలేదు. తర్వాత నేను మంగళగిరి ప్రజల్ని రఫాలాడిస్తాను ఈసారి గెలిస్తేనని ఆ విధంగా కాదు, ప్రజల మనసుల్లో దూరాడు. ఎక్కడైతే ఓడిపోయానో, ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే ఎత్తుకోవాలంటారు చూసారా, ఆ సూత్రాన్ని చిన్న వయసులోనే పట్టుకున్నాడు. ఎంతో సౌమ్యంగా ప్రతి ఇంట్లోనూ లోకేష్ మా బిడ్డ అని అనిపించుకునే స్థాయికి ఆయన ఎదగబట్టే మొన్న రాష్ట్రంలో అత్యధిక 3వ మెజారిటీతో గెలవగలిగాడు. తను 50 ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబంలో మంగళగిరిలో ఎవరు గెలవలేదు కదా. అసలు ఆ కుటుంబానికి సంబంధించిన నియోజకవర్గం కాదు. ఆవిర్భవించిన తర్వాత 2 సార్లే గెలిచింది అక్కడ. అదే అంటున్నారు, 83లో కోటేశ్వరరావు, 85లో అనుకుంటా. తర్వాత ఏదో పొత్తుల్లో వెళ్ళింది, కానీ టీడీపీ డైరెక్ట్గా ఎప్పుడు గెలవాల. అట్లాంటిది మరి తను ఆ మంగళగిరిని వదిలిపెట్టకుండా ఉండటం అనేది ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఆయన కూతురు బిడ్డ అయినా కూడా ఎన్టీ రామారావు గారు మనవడు. ఆయన చిన్నతనంలో ఆయనకు అంత ఊహలేకపోయినా తను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన తర్వాత అసలు మొత్తం రాజకీయ వ్యవస్థనే అవకాశం పెట్టాడు. మొత్తం ఇండియాలో జరుగుతున్న రాజకీయ వ్యవస్థ, రాజకీయ పరిణామాలని బాగా అవగాహన చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి రాజకీయాలను అవగాహన చేసుకున్నాడు. తన తాతగారు ఎన్టీ రామారావు గారు అసలు ప్రజల్లోకి ఇంత వేగంగా దూసుకెళ్ళటానికి ఆయనలో ఉన్న వ్యక్తిగత గుణగణాలు ఏంటి, ఆయనలో ఉన్న వ్యక్తిగత లక్షణాలు ఏంటి, ఆయనలో ఉన్న మెరిట్స్ ఏంటి అనేది బాగా అవగాహన, అంటే ఒక యువకుడిగా పెరిగిన తర్వాత ఒక అవగాహన చేసుకుని తన్ని ఆవహింప చేసుకున్నాడు. ఎన్టీ రామారావు గారి గుణాలని ఆవహింపు చేసుకున్నాడు. తర్వాత భువనేశ్వర్ గారు కూడా ఆయన్ని ఎంత డబ్బులున్నా కూడా పెంపకంలో క్రమశిక్షణతో పెంచింది. అంతేగాని అమెరికా వెళ్ళి కొంతమంది తిరిగి వచ్చిన వ్యక్తులు, రాజశేఖర రెడ్డి గారే స్వయంగా శాసనసభలో చెప్పాడు, నా కొడుకుని ఏదో చేద్దామని అమెరికా పంపితే వారం రోజుల్లో తిరిగి వచ్చేసాడు తిరుగుటప్పాలు అని. కానీ లోకేష్ గారికి కూడా ఇక్కడికి వస్తే తిరిగి వస్తే ఆయనకి పోయేది ఏం లేదు, నష్టం. అయినా సరే అమెరికాలో సగటు భారతదేశం నుంచి వెళ్ళిన పిల్లలు ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తారో అటువంటి జీవితంతోనే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో తన మెరిట్తో సీటు తెచ్చుకుని తన మెరిట్ స్కాలర్షిప్స్తోనే మ్యాక్సిమం ఖర్చులు సంపాదించుకున్నాడు. అంతే తప్ప నాకు చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిని, ఎన్టీ రామారావు గారి మనవణ్ణి, మాకు ఆస్తులు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ అమెరికన్ సగటు భారతీయులాగా బతకాలా అనే ప్రశ్న రాలా. అది అటువంటి ఆలోచనే ఉంటే అసలు ఆయన ఆ కోర్సును అక్కడ MBA పూర్తి చేయలేడు, MS ఇక్కడికి వచ్చేసేవాడు. అక్కడే తెలుస్తుంది పట్టుదల, నేను వచ్చిన పని ఏంటి అది పూర్తి చేసుకోవాలి సక్సెస్ఫుల్గా. స్టాన్ఫోర్డ్లో MBA పూర్తి చేయడం, మళ్ళీ అక్కడే వరల్డ్ బ్యాంకులో ఉద్యోగం కూడా చేశాడు. దాని మూలన ఏమైంది, వరల్డ్ ఆర్థిక వ్యవస్థల మీద ఒక అవగాహన వచ్చింది, ప్రపంచ వ్యవస్థల మీద అవగాహన, పేదరిక నిర్మూలన ఎలా చేస్తే బాగుంటుంది అని ఆయన దాని మీద స్టడీ చేయటం, పేదలకు సేవలు చేయటం, అక్కడ నేర్చుకుని వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయటం. మంగళగిరిలో చేసింది కూడా అదే. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఈ కుటుంబానికి ఏ సహాయం చేస్తే ఆ కుటుంబం పేదరిక నుంచి బయటపడుతుంది. మంగళగిరి ప్రస్తావన కూడా మనం ఒకసారి చూస్తే అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలోనే, లోకేష్ గారు గెలిచిన నియోజకవర్గంలోనే, జగన్మోహన్ రెడ్డి ఇల్లు అక్కడే, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు సుమారుగా అక్కడ 150 మంది ఉంటారు కుటుంబాలు అక్కడ. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా అక్కడే, సోషల్ మీడియా ఆర్గనైజేషన్ కూడా అక్కడే, అది అక్కడే, ఈ డబ్బు స్టోరేజ్ చేసుకునేది కూడా అక్కడే ఉంది, అక్రమ డబ్బు దాచుకుంది కూడా అక్కడే. ఆ నియోజకవర్గంలో 92,000 ఓట్లతో గెలిచాడు నారా లోకేష్. అంటే పులివెందుల్లో స్థానికంగా 4 దశాబ్దాలుగా తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన పులివెందుల్లో గెలవడం గొప్ప, మంగళగిరిలో గెలవడం గొప్ప. అది
జగన్మోహన్ రెడ్డి నివాసం ఉన్న ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అదే అన్న ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళగలగటం అనేది తనకు తెలుసండి. ప్రజల్లో ప్రతిఘటన తెచ్చుకోవటం జగన్మోహన్ రెడ్డికి తెలిసిన విద్య. ఆయన అనుకూల పరిస్థితులను కూడా ప్రతికూలంగా మార్చుకోవటం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. అదే లోకేష్ గారికి ప్రతికూల పరిస్థితుల్ని చంద్రబాబు నాయుడు గారు అంటాడు కదా, అవకాశాలని సమస్యల్ని అవకాశాలుగా మలుచుకోవాలని. ఇప్పుడైనా ఒక ఛాలెంజ్ వచ్చిందంటే దాన్ని మనం ఎట్లా మార్చుకోవాలి మనకు అనుకూలంగా అనేది లోకేష్ గారు కూడా అదే పందాలో వెళ్తాడు. అంతేగాని ఒక సమస్య వచ్చినప్పుడు భయపడటం కానీ, వ్యక్తిత్వ హననం చేశారని ఇంట్లో కూర్చోవటం కానీ ఆయన చేయలే. ఆయన ప్రతి విమర్శని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. తను రుజువు చేసుకోవాలనే పట్టుదల పెంచుకున్నాడు. అది ఎట్లా ప్రజలతో సానుకూలంగా ఉంటూ వాళ్ళలో నేను ఒకటిగా ఉండాలి తప్ప నేను వాళ్ళకన్నా పైగిన వ్యక్తిని అనే భావన రానివ్వలేదు ఆయన. అదే ఆయనకి అక్కడ మంగళగిరిలో ఫెచ్ చేసింది. ఒక రకంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పునాది వేసుకున్నాడో అంత స్ట్రాంగ్ పునాది లోకేష్ గారికి కూడా మంగళగిరిలోనే వచ్చింది. కాబట్టి ఇంకొక నియోజకవర్గం వెళ్ళాల్సిన అవసరం లేదు. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు కూడా చేసిన వ్యక్తులు మొన్న లేటెస్ట్ ఎలక్షన్లో కూడా స్టాలిన్ లాంటి వ్యక్తి గతంలో ఎప్పుడు ఓడిపోలేదు, మొన్న ఓడిపోయాడు. మమతా బెనర్జీ లాంటి ఒక మంచి స్టాల్వర్ట్ జాతీయ స్థాయి నాయకురాలు తన సొంత నియోజకవర్గంలో రెండోసారి కూడా ఓడిపోయింది. అలాంటిది లోకేష్ గారు మరి ప్రతిఘటించినటువంటి ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొని అనుకూలంగా మార్చుకోవటం. నాకు తెలుసు 89లో మేము చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మమ్మల్ని కొంతమందిని ఇక్కడికి చిత్తూరు జిల్లా వెళ్ళామండి. అప్పటికే ఆయన అక్కడ ఆ నియోజకవర్గం మీద ఫోకస్ చేసినట్టు గమనించాం మేము. అంటే అప్పుడు ఈ డిప్ ఇరిగేషన్ ఉంటుంది చూసారు, డిప్ ఇరిగేషన్ కూడా కాదు, మైక్రో ఇరిగేషను, అది ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన ఇరిగేషను. అది ఏంటంటే కుప్పం నియోజకవర్గం బెంగళూరు చెన్నై హైవే మీద ఉంటుంది. అది 2 సిటీస్కి వెళ్ళటానికి మంచి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. అక్కడ పండించే పువ్వులు కానీ ఫలాలు కానీ అన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్. అట్లా అదొక వెనకబడిన ప్రాంతాన్ని ఆయన అప్పటి నుంచి కూడా వాళ్ళని ఆ వైపు డైరెక్షన్లో తీసుకెళ్ళాడు. అందువల్ల ఇవాళ కుప్పంలో మొన్న 175 గెలుస్తామని ఛాలెంజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి భంగపట్టడానికి కారణం చంద్రబాబు నాయుడు గారిని చాలా తక్కువ అంచనా వేశాడు. చంద్రబాబు నాయుడు గారి వేళ్ళు కుప్పం నియోజకవర్గంలో గ్రామాన ఆయన అక్కడికి వెళ్ళి ప్రచారం చేయకపోయినా కూడా గెలవగలిగిన స్థాయి ఆయనకు ఉంది. అంటే ప్రజలు మన మనిషి అనుకున్నాడు అని వాళ్ళకి అనుకున్నారు. రెండవది ఈయన ఎక్కడున్నా కూడా ఆయన ఆలోచన కుప్పం మీద ఎప్పుడు ఒక కన్ను వేసే ఉంచుతాడు. ఇప్పుడు ఈయన ఎంత వర్క్ చేశాడో లోకేష్ గారు ప్రతి ఇంటింటిని సర్వే చేసినట్టు ఆయన కూడా చాలా గ్రామాల మీద పూర్తి పట్టుంది. అన్ని గ్రామాల ఆయన తెలుసు. అక్కడే కాదు, ఆయన చంద్రగిరి నియోజకవర్గంలో కూడా మేము గమనించాము. నారావారిపల్లిలో ఒక మీటింగ్ పెడితే ఆ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలను పేరున పిలిచాడు. 89లో సంగతి మేము స్వయంగా చూసాం మేము విలేకరులో. కాబట్టి ఎప్పుడైనా ఒక నాయకుడు అవతల ప్రత్యర్థులు కించపరిచి వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి, నైతిక బలాన్ని దెబ్బతీసి, మానసిక ధైర్యాన్ని దెబ్బతీసి గనక మనం రాజకీయం చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. ఒక లోకేష్ గారిని కాదు, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులను కానివ్వండి, వాళ్ళ తన నాయకులు కూడా ప్రోత్సహించాడు అటువంటి పనులు చేయటానికి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎదుటివాడి మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తే వాడు కుంగిపోతాడు, బయటకు రాడు, రాజకీయాలు చేయడు, మనం ఏదో గట్టెక్కొచ్చన్న భ్రమలో ఉన్నారు. అవును, అదే చేశాడు. అది తిప్పికొట్టింది. అందరూ కూడా ఎవరు కూడా అటువంటి నోరు జారిన వ్యక్తులు అందరూ కూడా ఓడిపోయారు. తర్వాత పార్టీ అంటేనే ఏహీభావం కలిగింది. అసలు ఇట్లాంటి రాజకీయ పార్టీలు ఉంటాయా, తర్వాత ఎన్నుకున్న ప్రజల్ని లక్ష్యంగా పెట్టుకుని వేధించే పార్టీలు కూడా ఉంటాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి మూలనే తెలిసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఎక్కడ తప్పిందంటే ప్రత్యర్థుల యొక్క నైతిక బలాన్ని దెబ్బతీయటం కోసం వీళ్ళు నీచమైన స్థాయికి వెళ్ళటం వలన వీళ్ళ వ్యక్తిత్వం దెబ్బతింది, కానీ అవతల వాళ్ళ వ్యక్తిత్వం రోజుకొక రకంగా పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని శాసనసభ గేట్ కూడా తాకనివ్వమని చెప్పిన వ్యక్తులు ఇవాళ వాళ్ళు అసలు ఆ ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి వాళ్ళకే వచ్చింది. ఆ గేట్ చూడలేని పరిస్థితికి వచ్చింది. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఒక మంచి హోదాలో ఉన్నాడు. అది చరపకురా చెడిది అంటారు చూసారా. అట్లాగే లోకేష్ గారు పెంపకంలో ఉన్న క్రమశిక్షణ ఇక్కడ మనం ఎట్లా చెప్పాలంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనము, తల్లి యొక్క క్రమశిక్షణ, అంకిత భావము, తను విద్య పట్ల ఎప్పుడు కూడా డీవియేషన్ అవ్వలేదండి. చిన్నప్పటి నుంచి ఒక మధ్యతరగతి కుటుంబాల పిల్లల్ని విద్య మీద ఎలా కేంద్రీకరిస్తారో విద్యాబుద్ధుల మీద భువనేశ్వర్ గారు తను పూర్తి స్థాయి సమయాన్ని పిల్లాడి కోసం వెచ్చించింది. ఆ వెచ్చించినందుకు అది ఆ ప్రభావం, ఆ ఫలితం కనపడుతుంది. ఒక మహావృక్షంగా ఎదగలగటానికి తల్లి చేసిన కుదురు. ఎప్పుడైనా తల్లి ప్రేమ ఉన్న బిడ్డ ఎప్పుడు కూడా చెడ్డండి.
అది లోకేష్ గారి విషయంలోనూ ఆయన చూస్తున్నాం. అనేక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పిల్లలు కూడా చాలా చక్కటి జీవితాలను గడపటం కారణం ఏంటంటే తల్లి నేర్పిన నడవడిక. అది జగన్మోహన్ రెడ్డి గారు విజయం గారు కూడా వాళ్ళు ఎందుకు బాధపడుతుంది, నేను ఇంత పెంచడంలో ఎక్కడో తప్పు జరిగింది, ఆ తప్పు జరగబట్టే ఇట్లాంటి దుష్ఫలితాలు వచ్చినాయి, నేను బాధపడుతున్నా, నా కూతురు బాధపడుతుంది, ఆఖరికి రాష్ట్ర ప్రజలు కూడా నా మాట నమ్మి ఓటేసి మోసపోయారు అనే మనోవ్యధ ఆమె పడుతుంది వాళ్ళ. అంటే తోటకూర దొంగతనం చేసిన నాడే విజయమ్మ కట్టడి చేసి ఉంటే ఈ గోల పరిస్థితి అదే వచ్చింది. ఆనాడు కట్టడి చేయలేకపోవడంతో గజ దొంగలాగా మారాడు. గారం ఎక్కువైందండి, తల్లి ప్రేమ ఎక్కువైంది. అట్ట అవ్వకూడదండి. తల్లి ప్రేమ ఎక్కడికి ఉండాలి అక్కడికి ఉండాలి. బిడ్డని ఎప్పుడు కూడా నడవడికలో మార్పు రానివ్వకుండా చూసుకోవాలి, బిడ్డని కనిపెట్టుకుని చూసుకోవాలి. ఆ ప్రేమే పిల్లల్ని పెరగటానికి ఒక మంచి అవకాశం ఇస్తుంది. నారా లోకేష్ సక్సెస్ అయిన విధానం గురించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ మీద మంగళగిరిలో పోటీ చేసిన డిపాజిట్ కూడా తెచ్చుకునే స్థాయికి దిగజారిపోయిన జగన్ రెడ్డి పార్టీ వ్యవహారాల గురించి మనకు అనేక విషయాలు తెలియజేస్తున్న దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం.